అందరికీ నమస్తే అండి. మా పాప ఏదైతే అడుగుతుందో నేను అదే చేస్తాను అనమాట. ఏం చేయమంటావు షమ్మ? ఐస్ క్రీమా? అయితే ఐస్ క్రీమ్ చేసుకున్నాం ఈరోజు. ఓకే, చేసేద్దామా? పిల్లల కోసం ఐస్ క్రీమ్ చేస్తున్నాను కాబట్టి అంత హెల్తీగా అయితే చేస్తున్నాను అనమాట. అరటిపండు అయితే కట్ చేసి డీప్ ఫ్రీజ్లో అయితే పెట్టేశాను కొంత సమయం వరకు. ఈ 2 అరటిపండ్లు అయితే తీసుకున్నాను. డీప్ ఫ్రీజ్ చేసిన అరటిపండ్లు వేసుకుని ఒక 5-6 పలుకులు జీడిపప్పులు నానబెట్టింది అయితే వేసుకుని 2 స్పూన్స్ వరకు పాల మేగడ వేసుకుని 2 స్పూన్స్ వరకు పాల పొడి అయితే వేసుకున్నాను. కొద్దిగంతా తేనె అయితే వదులుకొని తగినన్ని పాలు వేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఇక్కడ మీకు కావాలంటే ఎండు ఖర్జూరం కూడా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అయితే బాక్స్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇంకా అంతేనండి. ఇలా షిఫ్ట్ చేసుకున్న మీద మీరు ర్యాపర్ అయినా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి గట్టిగా మూత అయితే పెట్టి ఒక 4 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మా పాప చెప్తుంది ఎలా ఉందని చెప్పి. ఎప్పుడెప్పుడు పెడతాను అన్నట్టు ఇది చూస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అయితే. ఎలా ఉంది చిన్నమ్మ? చెప్పు ఎలా ఉందో. బాగుందా? సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు.